హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోకో పౌడర్ లేకుండా బ్రౌనీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ అండ్ డార్క్ చాక్లెట్ని వేసుకోండి. ఇందులో ఒక పావు కప్ షుగర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. షుగర్ బాగా మిక్స్ అయ్యాక 2 ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్చర్లో 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్, అలాగే ఎగ్ స్మెల్ రాకుండా 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కావాలంటే మీరు చాకో చిప్స్ వేసుకోవచ్చు. నా దగ్గర చాకో చిప్స్ లేవు కాబట్టి చాక్లెట్ని పీసెస్ కింద చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక మైదా పిండి డస్ట్ చేసుకున్న బౌల్లో ఈ బ్యాటర్ని వేసుకొని బబుల్స్ లేకుండా ఇలా చేయండి. ఇప్పుడు కొన్ని చాకో చిప్స్ తీసుకొని బ్యాటర్ పైన స్ప్రింకిల్ చేస్తున్నట్టు వేయండి. ఇప్పుడు 5 మినిట్స్ లో హీట్లో ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ బ్యాటర్ని పెట్టుకొని 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. అంతే అండి, మన టేస్టీ బ్రౌనీ రెడీ. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ పిల్లలు అడిగితే ఇలా చేసి పెట్టండి, ఎంతో హ్యాపీగా తింటారు. ఇవాళకింతే. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.